కోరుకుంటాను. దాదాపుగా 12,849 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 78 గ్రామ పంచాయతీలను మనం ఈ మున్సిపాలిటీలోకి తీసుకొస్తా ఉన్నాం సార్. అయితే ఈ సందర్భంగా మనం చాలాసార్లు కూడా ఈ సభ ముందు పెట్టుకున్నాం సార్, అవకాశాలు పోతున్నాయి అనేటువంటిది. పరిష్కారం ఏందనేది ఒక మాట చెప్తాను సార్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తగ్గించబడుతూ ఉంది మున్సిపాలిటీల ద్వారా అనేది ఒకటి సార్. అయితే దీనికి ఎక్కువ మంది ఈ వర్గాల నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది సార్. దయచేసి ఈ సభ దాన్ని పరిశీలిస్తుందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో సార్, ఈ ఇద్దరు పిల్లల నిబంధన వల్ల ఇప్పటికే మనం అప్పుడు జనాభా కంట్రోల్ కోసం మనం చేసినటువంటి ప్రయత్నాల్లో 100% సక్సెస్ అయినాం సార్. సక్సెస్ అయినాం, దానికోసం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఇద్దరు పిల్లల నిబంధన పెట్టడం ద్వారా కొంత జనాభా కంట్రోల్ అయింది, అయిపోయింది సార్. ఇవాళ దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిందనేటువంటి ఓ లెక్కలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు ఇంకా మనం పాతదాన్ని ఆ నిబంధనను అట్లే పెట్టుకోవడం ద్వారా కొంత అవకాశాలు తగ్గిపోతాయి సార్. ఎక్కువ మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేస్తే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఇంకొంచెం పెరుగుతాయి అనేది ఒక సూచన సార్. మున్సిపాలిటీలో లేదు, మున్సిపాలిటీ ఎత్తేసారు. అవును, నేను పంచాయతీరాజ్లో ఉంది. అంటే ఇక్కడ మిస్ అయ్యేది అక్కడ కలుస్తుందేమో గ్రామ పంచాయతీలు అని చెప్తా ఉన్నాను సార్. మున్సిపాలిటీలో ఎంటర్ అయిన తర్వాత ఎస్ సార్, ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చింది. కానీ అందుకే 12,849 గ్రామాలన్న మాట ఎందుకు చెప్పినంటే సార్, ఇక్కడ కొంత ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు, 3 పిల్లలు ఉంటారు, ఆయన కంటెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవకాశం లేదు. సో అటువంటి వాళ్ళకి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఈ వర్గాల నుంచి కొద్దిగా ఎక్కువ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా సూచన సార్. ఓకే రైట్ సార్. కవిత గారు, టూ ఇన్పుట్స్ అండి అంతే. ఒకటి, కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇందాక గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా చెప్పినట్టుగా ఆ పాల్వంచ కొత్త